ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మనకు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అంటే, మనం తిన్న ఆహారము స్లోగా అబ్జార్బ్ కావాలి. స్లోగా అబ్జార్బ్ అయ్యి స్లోగా షుగర్ రిలీజ్ అవుతే మనకు అప్పుడు ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది, గ్లూకోజ్ని మెటబలైజ్ చేస్తుంది, మనకు శక్తిని ఇస్తుంది. కానీ మనకు ఒకవేళ షుగర్ హై అయిపోయింది అనుకోండి, మనకు చాలా ఫెటీగ్ అనిపిస్తుంది. చాలా వరకు పేషెంట్స్ వాళ్ళ షుగర్ ఎప్పుడు చెక్ చేస్తారంటే అరికాళ్ళు మంటలు వస్తున్నాయి, చాలా టైర్డ్ అయిపోతున్నాము, వెయిట్ లాస్ వస్తుంది, మాకు వెయిట్ తగ్గిపోయినాము అని ఆ స్టేజ్లో షుగర్ టెస్ట్ చేసుకుంటారు. అది చాలా లేట్. అంటే మీ షుగర్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. బికాజ్ బాడీలో హై షుగర్స్ ఉండడం వల్ల మనకు షుగర్ వల్ల బాడీ సరిగా పనిచేయడం లేదు, అండ్ నరాలు చచ్చిపోతున్నాయి, తర్వాత మంటలు ఇవన్నీ కూడా దాని కాంప్లికేషన్. తర్వాత వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది అంటే, బాడీలో మనకు షుగర్ ఎక్కువైనప్పుడు మజిల్ లాస్ అయిపోతుంది, మజిల్ బాగా పోతుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు వెయిట్ కూడా తగ్గిపోతారు. అండ్ టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇట్లా అయినప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ఫెటీగ్ అనేది, నీరసత్వం అనేది, ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. హై షుగర్స్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, కొంతమందికి దెబ్బ తగులుతుంది, ఆ దెబ్బ మానదు, చాలా రోజుల వరకు అలానే ఉంటుంది షుగర్ పేషెంట్స్ కి అని అంటారు. ఇంకా లేట్ పేషెంట్స్, ఇంకా మరి కొంతమంది అయితే పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ ఏదైతే ఉంటుందో, రక్త ప్రసరణ కాళ్ళకి కానీ చేతులకు లేనప్పుడు గ్యాంగ్రీన్ అని ఫామ్ అవుతుంది. అంటే పెరిఫరల్గా మన దెబ్బ తగిలిన తర్వాత హీల్ కాకుండా ఆ ఏరియానే పూర్తిగా స్కిన్ కానీ మజిల్స్ కానీ అన్నీ దే విల్ డై ఆఫ్. అంటే ఆ ఏరియాలో రక్తం ఉండదు, గ్యాంగ్రీన్ అంటారు. అప్పుడు మనకు ఆ పర్టికులర్ టో కానీ అది తీసేయాల్సి వస్తుంది, లైఫ్ సేవింగ్. లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి సెప్సిస్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో మెయిన్ థింగ్ ఆ లెవెల్ వరకు మనం రాకూడదు. మనం ఏదో మెంతులు తింటున్నాము, మనము ఇట్లా పొద్దున్నే ఉదయాన్నే లేచి లెమన్ జ్యూస్ విత్ హనీ తీసుకుంటున్నాము, మాకు షుగర్ రాదు, మేము స్వీట్లు తినము, షుగర్ తీసుకోము, కాఫీలోనే తీసుకుంటాము, అట్లా అనుకోవడం కాదు. మనం తినే ప్రతి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటాయి. మీరు చాక్లెట్ తిన్నా కార్బోహైడ్రేట్ ఉంటుంది, తర్వాత మీరు రైస్ తిన్నా, చపాతీ కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్, కానీ దాన్ని పరిమిత లిమిట్లోనే తీసుకోవడము మనకు ఇంపార్టెంట్.